హాయ్ ఫ్రెండ్స్, ఇది రియల్మీ 2 ఈ మొబైల్ వచ్చేసరికి నేను కెమెరా రివ్యూ అలాగే అన్బాక్సింగ్ వీడియో అయితే చేశాను. ఒకవేళ ఆ వీడియోస్ కనుక మీరు మిస్ అయ్యి ఉంటే నేను కింద డిస్క్రిప్షన్లోను పైన కార్డ్స్లో వదిలేస్తాను, అకౌంట్ అయితే చూడొచ్చు. సో ఇది వచ్చేసరికి నేను ఇప్పటికి 10 డేస్ నుంచి అయితే నేను యూజ్ చేస్తున్నాను. సో నేను చాలా లైట్ యూజర్ని. సో ఈ 10 డేస్లో నాకు దీంట్లో నచ్చినవి నచ్చని నేను ప్రోస్ అండ్ కాన్స్ రూపంలో చెప్తాను. కంప్లీట్గా దీని ఫుల్ రివ్యూ అనేది ఇప్పుడు నేనైతే చెప్పబోతున్నాను. సో ముందుగా వచ్చేసరికి మొబైల్ ప్రాసెసర్ గురించి కనుక మనం చెప్పుకోవాలనుకుంటే మొబైల్ ప్రాసెసర్ వచ్చేసరికి మనకి స్నాప్డ్రాగన్ 450 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఇంకా మనం జీపీయూ కనుక చూసుకుంటే మనకి ఇందులో Adreno 506 ఈ జీపీయూ అయితే ఉంటుంది. ఇది వచ్చేసరికి మనకి హెవీ గేమ్స్కి అయితే అంతగా బాగా అయితే సపోర్ట్ చేయదనమాట. మీరు మీడియం గేమ్స్ అయితే ఏవైతే మనకి మీడియం గ్రాఫిక్స్ గేమ్స్ ఉంటాయి వీటిని అయితే యూజ్ చేయొచ్చు. మీరు పబ్జీ లాంటివి అలాగే యాస్పాల్ట్ 9 ఇలాంటి హెవీ గేమ్స్ని కూడా ఆడొచ్చు. కానీ బట్ వచ్చేసరికి ఇక్కడ మీకు ఫ్రేమ్ డ్రామ్స్ ల్యాక్స్ అయితే మీరు అయితే చూడడానికి ఉంటుంది. సో అందువల్ల మీరు ఏదైనా టెక్కన్ లాంటి గేమ్స్ ఏమైనా ఆడుతున్నట్టయితే ఫ్రేమ్ డ్రాప్స్ అయితే ఏం ఉండవు, కానీ ల్యాక్స్ అయితే లైట్గా నోటీస్ చేయొచ్చు మీడియం గేమ్స్కి వచ్చేసరికి. ఓవరాల్గా మనకి గేమింగ్గా చూసుకుంటే మనకి వచ్చేసరికి హెవీ గేమ్స్కి అయితే అంత సపోర్టబుల్ ప్రాసెసర్ అయితే ఏమి కాదనమాట. ఇంకా హీట్ విషయానికి వచ్చేసరికి మనకి హీట్ వచ్చేసరికి మనకి లిమిట్లోనే ఉంటుంది. మనకి 42-43 వరకు రీచ్ అవుతుంది. ఇక రేర్ సైడ్ ఇది చూసుకుంటే మనకి గ్లాస్ బాడీ కాదు, ఇది వచ్చేసరికి మనకి చూడడానికి గ్లాస్ ఫినిషింగ్ ఉంటుంది, కానీ బట్ వచ్చేసరికి ఇది అంతా మనకి ప్లాస్టిక్ బాడీతో వస్తుంది. సో ఇంకా ఇందులో వచ్చేసరికి మనం చెప్పుకోవాల్సింది ఇందులో వచ్చరికి 3GB ర్యామ్ 4GB ర్యామ్లు అవైలబుల్ ఉంటాయి. ఇన్బిల్ట్ స్టోరేజ్ చూసుకుంటే 32GB అలాగే 64GBలో ఉంటాయి. సో ఇది వచ్చరికి నేను 3GB ర్యామ్ 32GB వేరియంట్ తీసుకున్నాను. ఇది వచ్చరికి నేను 9,000 రూపాయలకి బడ్జెట్కి అయితే తీసుకున్నాను. సో ఇప్పుడు నేను చెప్పే ఏవైతే ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయో ఇవన్నీ నేను ఈ బడ్జెట్ని దృష్టిలో పెట్టుకునే చెప్పే ఉంటాయి. సో బడ్జెట్ని దృష్టిలో పెట్టుకొని ఈ మొబైల్ మనం కొనొచ్చా లేదనేది నేను ఫైనల్లో అయితే చెప్తానమాట. ఇక ఇందులో ర్యామ్ మేనేజ్మెంట్ గురించి చెప్పుకోవాలనుకుంటే మనకి 3GB ర్యామ్ వేరియంట్ ఇది వచ్చేసరికి మనకి మల్టీ టాస్క్ అనేది మీరు ఎక్కువ యూజ్ చేసే వాళ్ళు అయితే మాత్రం కొద్దిగా తక్కువగానే ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే మనకు వచ్చేసరికి ఇందులో 3GB ర్యామే ఉంటుంది. ఏదైతే ఆన్లైన్ గేమ్స్ ఉంటాయో సో ఈ ఆన్లైన్ గేమ్స్ వచ్చేసరికి మనకి 10 to 15 మినిట్స్లో మనకి రీఫ్రెష్ అయితే అవుతూ ఉంటాయి. చిన్న చిన్న అప్లికేషన్స్ అలాగే మన ఫైల్ మేనేజరు గ్యాలరీ ఇలాంటివి అయితే మనకి ఉంటాయన్నమాట. సో ర్యామ్ విషయంలో వచ్చేసరికి పర్వాలేదు అని పనితనమే ఉంది. ఇంకా ఇందులో వచ్చేసరికి మనకి ప్రధానంగా ఇంకో ప్లస్ అనేది చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇందులో మనకి డెడికేటెడ్ స్లాట్ అయితే ఇస్తారు. సో డెడికేటెడ్ స్లాట్ మనం ఉపయోగించి 2 సిమ్ కార్డులు ఒక మెమరీ కార్డుని అయితే పెట్టుకోవచ్చు. మెమరీ కార్డు పెట్టుకొని మనం 250GB వరకు మనం మెమరీని అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. సో అది ఒక ప్లస్ అని చెప్పుకోవచ్చు దీనికి వచ్చేసరికి. ఆ తర్వాత వచ్చేసరికి దీనికి ఉన్న మరో ఫీచర్ డ్యూయల్ VoLT. సో డ్యూయల్ VoLT అనేది దీనికి ఒక ప్లస్ అని చెప్పుకోవచ్చు. 2 జియో సిమ్ని అట్ ఏ టైం మనం యూజ్ చేసి మనం స్విచ్ చేసుకొని మనం బ్రౌజింగ్ చేసుకోవచ్చు, అలాగే ఒకసారి కాల్స్ కూడా చేసుకోవచ్చు. ఇంకా అలాగే చెప్పాలంటే దీని సిగ్నల్ కూడా చెప్పుకోవాలంటే మనకి సిగ్నల్ అయితే స్టేబుల్గానే ఉంది. మనకి సిగ్నల్ విషయంలో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఇంకా ఆ తర్వాత చెప్పుకోవాల్సిన డిస్ప్లే అనమాట. సో డిస్ప్లే వచ్చేసరికి మనకి ఇది 19:9 ఆస్పెక్ట్ రేషియో డిస్ప్లే అనమాట. మీరు చూడొచ్చు. సో ఈ డిస్ప్లేకి వచ్చేసరికి మన నాచ్ అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసరికి మనకి 19:9 ఆస్పెక్ట్ రేషియో డిస్ప్లే. బట్ వచ్చేసరికి ఇది ఫుల్ హెచ్డీ డిస్ప్లే కాదు, ఇది హెచ్డీ డిస్ప్లే. అంటే 720x1280 పిక్సెల్స్ అయితే మనకైతే ఉంటాయి అనమాట. డిస్ప్లే కనుక చూసుకుంటే ఇది మనకి కర్నింగ్ గొరిల్లా గ్లాస్ 3తో అయితే ప్రొటెక్ట్ చేసి ఉంది. ఇంకా ఇందులో వీడియో క్వాలిటీ గురించి చెప్పుకోవాలనుకుంటే మనకి 19:9 ఆస్పెక్ట్ రేషియోలో మనం యూట్యూబ్ వీడియోస్ కావచ్చు, లేదంటే మనం ఆఫ్లైన్ మనం స్టోర్ చేసుకున్న వీడియోస్ కావచ్చు మనం ఇందులో అయితే చూడొచ్చు. వీడియోస్ పరంగా మనకి డిస్ప్లే పరంగా చూసుకుంటే మనకి మంచి క్వాలిటీ అయితే కనబరిచే ఉంది. మనకి అందుట్లో అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు. సో ఇంకా మన స్పీకర్ విషయానికి వచ్చేసరికి లౌడ్ స్పీకర్ వచ్చేసరికి నాకు మరీ అంత లౌడ్ అయితే ఏమనిపించట్లేదు. బట్ వచ్చేసరికి మనకి ఏదైనా ఒక ఆఫీస్లోను ఇంట్లోనూ ఉన్న టైంలో మనకైతే రింగ్ టోన్ కానివ్వండి లౌడ్ కానివ్వండి బాగా వినబడుతుంది మనం మూవీస్ పెట్టుకొని చూసినా. బట్ ఒకసారి క్రౌడ్లోకి వెళ్ళిపోయిన తర్వాత మనకి లౌడ్ అయితే అంత ఇదిగా లేదు. లౌడ్ స్పీకర్ వచ్చేసరికి కొంచెం యావరేజ్ అని చెప్పాలి. ఇంకా ఇయర్ ఫోన్స్ విషయానికి వచ్చేసరికి వీళ్ళు బాక్స్తో పాటు మనకి ఎటువంటి ఇయర్ ఫోన్స్ అయితే ప్రొవైడ్ చేయరు. మనకి నచ్చిన ఇయర్ ఫోన్స్ని మంచి బేస్ ఉన్న ఇయర్ ఫోన్స్ని కనుక కొనుక్కుంటే మీరు ఇందులో మ్యూజిక్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే మ్యూజిక్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. అలాగే వచ్చేసరికి మనకి ఇందులో FM ఫీచర్ కూడా ఇచ్చారు. FMలో ద్వారా కూడా మనం ఆ మ్యూజిక్ని అయితే ఎంజాయ్ చేయొచ్చు. FMలో కూడా మనకి క్వాలిటీ అయితే చాలా బాగుంది. తర్వాత చెప్పుకోవాల్సింది దీని బ్యాటరీ గురించి. సో బ్యాటరీ వచ్చేసరికి ఇందులో మనకి 4230 mAh బ్యాటరీ అయితే ఇచ్చారు. సో బ్యాటరీ కనుక మనం టైం చూసుకున్నట్టయితే మన స్క్రీన్ ఆన్ టైము మనకి 9 to 12 అవర్స్ వరకు మనకి స్క్రీన్ ఆన్ టైం అయితే వస్తుందన్నమాట. అది మీ యూజేజ్ని బట్టి ఉంటుంది. మీరు ఎంత బ్రైట్నెస్లో పెట్టి చూస్తున్నారు, ఆన్లైన్లో వీడియోస్ చూస్తున్నారా, ఆఫ్లైన్లో అంటే మీరు ఇన్స్టాల్ అంటే స్టోర్ చేసుకున్న వీడియోస్ చూస్తున్నారా, అది వీటి మీద డిపెండ్ అయ్యి మీకు 9 to 12 అవర్స్ మధ్యలో అయితే మీకు బ్యాటరీ లైఫ్ అయితే ఉంటుంది. బ్యాటరీ లైఫ్ విషయంలో వచ్చరికి గుడ్ బ్యాటరీ లైఫ్ అని చెప్పుకోవచ్చు. మీరు హెవీ యూజర్స్ అయితే మీరు హెవీ యూజర్ అయినా సరే మీకు కంప్లీట్ 1 డే కంప్లీట్ మీకైతే బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది. మీరు లైట్ యూజర్ అయితే మాత్రం మీకు ఖచ్చితంగా 2.5 రోజులు ఈజీగా మీకు బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది. మీడియం యూజర్ అయినా సరే మీకు 2 రోజులు 1.5 రోజు మీకు ఖచ్చితంగా మీకు బ్యాటరీ లైఫ్ అయితే ఉంటుందన్నమాట. సో బ్యాటరీ విషయంలో వచ్చరికి మంచి బ్యాటరీ పనితనం అయితే కలిగి ఉంది. ఇంకా బ్యాటరీ ఛార్జింగ్ విషయంలోనే కొంచెం డిసప్పాయింట్ ఉంది. ఎందుకంటే బ్యాటరీ ఛార్జింగ్కి వచ్చేసరికి మనకి 2 గంటల 40 నిమిషాల పైనే మనకి టైం అయితే
అయితే పడుతుంది బ్యాటరీ ఛార్జ్ చేయడానికి. బాక్స్లో వచ్చరికి దీంతో పాటు మనకు వచ్చరికి 5 వోల్ట్స్ 2 ఆంపియర్ ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఆ ఛార్జర్తో మనం ఛార్జ్ పెట్టుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే ఇందులో వచ్చరికి మనకి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఎలాగో ఇవ్వలేదు వీళ్ళు. ఇంకా అలాగే వచ్చరికి మనకి ఈ బడ్జెట్లో చూసుకుంటే మనకి ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఇచ్చారు, అలాగే మనకి ఫేస్ అన్లాక్ ఇచ్చారు. ఇది నాకు బాగా నచ్చిన ఫీచర్ వచ్చేసరికి ఫేస్ అన్లాక్ వచ్చేసరికి చాలా అంటే చాలా యాక్యురేట్గా, చాలా స్పీడ్గా, పర్ఫెక్ట్గా పనిచేస్తుంది మనకి. సో జస్ట్ ఇలాగ ఓపెన్ చేయంగానే ఎప్పుడు ఓపెన్ అవుతుందో కూడా తెలియట్లేదు, అంత స్పీడ్గా అయితే ఉంది. మనకి ఏదైతే ఫింగర్ ప్రింట్ అన్లాక్ ఉందో దీనికన్నా మనకి ఫేస్ అన్లాక్ చాలా స్పీడ్గా ఉంది. సో ఫింగర్ ప్రింట్ సెన్సార్ కనుక చూస్తే మనకి మనం పెట్టిన తర్వాత 1 సెకండ్ అయితే డిలే అవుతుంది. బట్ అసలు ఫేస్ అన్లాక్ మనకి అసలు 0.2 సెకండ్స్ జస్ట్ ఇలాగా చూడంగానే వెంటనే అన్లాక్ అయిపోతుంది. మనకు అన్లాక్ అవుతున్న స్క్రీన్ కూడా మనకు కనిపించట్లేదు అనమాట, అంత స్పీడ్గా ఉంది. అలాగే వచ్చేసరికి మనకి చాలా సెక్యూర్గా కూడా ఉంది. మనం కళ్ళు మూసుకున్న ఫేస్ పక్కకు తిప్పినా సరే మనకు అన్లాక్ అయితే అవ్వట్లేదు. ఫింగర్ ప్రింట్ అన్లాక్ కన్నా మనకి ఫేస్ అన్లాక్ ఇందులో చాలా బాగుందని చెప్పొచ్చు. ఇంకా తర్వాత వచ్చేసరికి దీని కెమెరా గురించి చెప్పుకోవాలి. సో ఈ బడ్జెట్లో చూసుకుంటే మనకి రేర్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఇచ్చారు. ఒకటోసరికి 13 మెగాపిక్సెల్, దీని అపాచర్ చూసుకుంటే 2.2 ఉంటుంది. ఇంకోటోసరికి 2 మెగాపిక్సెల్, దీని అపాచర్ చూసుకుంటే 2.4 ఉంటుంది. సో ఇది వచ్చేసరికి డెప్త్ సెన్సార్ అనమాట, అంటే మనకి బుకే షాట్స్, పోర్ట్రేట్ షాట్స్ తీయడానికి అయితే యూజ్ అవుతుంది. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 8 మెగాపిక్సెల్ ఉంటుంది, దీని అపాచర్ చూసుకున్నా మనకి 2.2 ఉంటుంది. సో ఈ కెమెరాస్కి సంబంధించి నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను. సో అక్కడ మీరైతే ఈ కెమెరాస్ గురించి అయితే మొత్తం అన్ని చూసుకోవచ్చు. మనకి ఇందులో HDR సపోర్ట్ ఉంది, పనో మోడ్ ఉంది, బ్యూటీ మోడ్ ఉంది, అలాగే పోర్ట్రైట్ షాట్లు తీసుకోవచ్చు. మనకు ఫ్రంట్ కెమెరా కావచ్చు, 8 కెమెరా కావచ్చు, మనం యూజ్ చేసి మన 1080p వరకు వీడియోస్ని అయితే రికార్డ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ నేను కెమెరా రివ్యూలు అయితే మీకు చెప్పాను. సో ఒకసారి అక్కడ మీరు చూసుకోవచ్చు. ఇంకా తర్వాత వచ్చేసరికి దీన్ని చెప్పుకోవాల్సింది దీని UI గురించి. ఇది వచ్చేసరికి మనకి కలర్ UI 5.1తో వస్తుంది. కలర్ UI అంటే మనకి ఒప్పో UI అనమాట వాళ్ళది. సో దాంతో అయితే ఇది వస్తుంది. మనకి ఆండ్రాయిడ్ ప్లాట్ఫామ్ చూసుకుంటే మనకి ఓరియో 8.1తో ఇదైతే మనకి రన్ అవుతూ ఉంటుంది అనమాట. ఇంకా ఈ కలర్ UIలో అయితే మనం చెప్పాల్సిన అవసరం లేదు. మనకి ఆల్మోస్ట్ వీళ్ళు ఇచ్చే ఫీచర్స్ కలర్ UIలో ఏమున్నాయో అవన్నీ అయితే ఇందులో అయితే మనకు ఉంటాయి. ఇందులో సరికి వీడియో కాల్ ఉంది, కాల్ రికార్డింగ్ ఉంది, స్క్రీన్ రికార్డింగ్ ఉంది, క్లోన్ యాప్ ఉంది, అంటే మనకు డ్యూయల్ యాప్ని అయితే మనం క్లోన్ చేసుకోవచ్చు. ఇంకా అలాగే వచ్చేసరికి గెస్చర్స్ అయితే మనకి చాలా బాగుంటాయి. ఇందులో వచ్చేసరికి మనకి నావిగేషన్ని మనం హైడ్ చేసుకొని, నావిగేషన్ బార్ని మనం హైడ్ చేసుకొని మన గెస్చర్స్తో అయితే యూజ్ చేయవచ్చు. అలాగే ఇందులో మనకి OTG సపోర్ట్ కూడా అయితే ఉందన్నమాట. ఇక కలర్ UI గురించి, దీని మన ఫీచర్స్ గురించి, అలాగే గెస్చర్స్ గురించి, వీటన్నిటి గురించి మీద నేను ఆల్రెడీ గతంలో అయితే ఒక వీడియో చేశాను. ఒకవేళ ఆ వీడియో చూడకపోతే చూడండి, కలర్ UIలో ఉన్న ప్రత్యేకతలు ఏంటనేది మీకు అక్కడైతే తెలుస్తాయి. సో ఆ వీడియో మీరు చూడకపోతే పైన నేను కార్డ్స్లో వదిలేస్తాను, అక్కడైతే మీరు ఆ వీడియో చూడొచ్చు. తర్వాత చెప్పుకోవాల్సింది దీని బిల్డ్ క్వాలిటీ గురించి. సో బిల్డ్ క్వాలిటీ వచ్చేసరికి మనం ఈ బడ్జెట్లో చూసుకుంటే మంచి బిల్డ్ క్వాలిటీ ఉందని చెప్పుకోవచ్చు. సో మొత్తం అంతా మనకి ప్లాస్టిక్ బాడీతోనే బిల్డ్ చేశారు. బట్ వచ్చేసరికి ఏదైతే లుక్ ఉందో, లుక్ మనం చూస్తే ప్రీమియం లుక్ అయితే మనకి ఎక్కడైతే కనబడుతూ ఉంటుంది. సో ఇందులో వచ్చేసరికి మనకి డైమండ్ బ్లూ, డైమండ్ బ్లాక్, అలాగే డైమండ్ రెడ్ అని చెప్పేసి మనకి ఈ 3 కలర్స్లో అయితే వీటిని అయితే ఇచ్చారు. సో మనకి చూడడానికి అయితే చాలా అంటే చాలా ప్రీమియం లుక్ అయితే ఉంది. ఆ బడ్జెట్ పరంగా నేను చెప్తున్నాను. సో బడ్జెట్లో చూసుకుంటే మంచి ప్రీమియం లుక్ అయితే ఉంది. బిల్డ్ క్వాలిటీ కూడా పర్వాలేదు, యావరేజ్ బిల్డ్ క్వాలిటీ. మన బడ్జెట్ని కూడా ఇందులో దృష్టిలో పెట్టుకోవాలి కాబట్టి. ఇంకా ఫైనల్గా చెప్పుకోవాలనుకుంటే ఇందులో మనకి బాక్స్తో పాటు వీళ్ళు రేర్ కేస్ అయితే వీళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. సో కేసు వచ్చేసరికి మనకి బాగుంది, ఇది మరి తీసేసే కేసు అయితే కాదు. అలాగే మనకి ఛార్జింగ్ కూడా వీళ్ళు ఇక్కడ మనకి క్లోజ్ చేసుకోవడానికి ఒక క్యాప్ లాగా అయితే ఇచ్చారు. అలాగే చూసుకుంటే మనకి మొబైల్ మనకి అవుట్ ఆఫ్ బాక్స్ చూసుకుంటే మనకి ప్రీ అప్లైడ్ స్క్రీన్ గార్డ్తో అయితే వాళ్ళు ఇస్తున్నారు. సో మనకి అది కూడా ఒక ప్లస్ పాయింట్ అని ఇందులో అయితే చెప్పుకోవచ్చు. కాన్స్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు దాకా నేను ప్రోస్ అయితే చెప్పేస్తాను. సో కాన్స్లో చూసుకుంటే నాకు ప్రధానంగా దీంట్లో నచ్చంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే దీని డిస్ప్లేలో వచ్చేసరికి మనకి ఫుల్ HD+ ఇవ్వకపోవడం. సో ఇందులో వచ్చేసరికి మనకి HD+ ఇచ్చారంటే 720p+ ఇచ్చారు, కానీ మనకి ఫుల్ HD అయితే లేదు, 1080p అయితే ఇవ్వలేదు. మనం Realme 1లో చూసుకుంటే మనకి 1080p అయితే ఇచ్చారు. అలాగే వచ్చేసరికి మనకి Realme 1లో చూసుకుంటే మనకి డ్యూయల్ బ్యాండ్ సపోర్ట్ అయితే ఇచ్చారు వైఫై వచ్చేసరికి. ఇందులో వచ్చేసరికి మనకి డ్యూయల్ బ్యాండ్ సపోర్ట్ వైఫై కూడా తీసేశారు. ఇది ఒక మైనస్ అని చెప్పుకోవాలి. ఇంకా అలాగే చెప్పుకోవాలంటే మనకి ఇందులో మనకి కలర్ ఓఎస్ అయినప్పటికీ, అంటే కలర్ UI అయినప్పటికీ మనకి ఇందులో థీమ్స్ ఎందుకు స్కిప్ చేశారో తెలీదు. సో వీళ్ళ దగ్గర మరి థీమ్సే మనకి బాగుంటాయి, బట్ వచ్చేసరికి వీళ్ళు ఇప్పుడైతే థీమ్స్ అయితే స్కిప్ చేశారు. సో ఇందులో వచ్చేసరికి థీమ్స్ ఫీచర్ కూడా మనకి ఇందులో లేదు. అలాగే చెప్పుకుంటే చాలామంది LED నోటిఫికేషన్ ఉందా అని అడుగుతున్నారు. సో LED నోటిఫికేషన్ లైట్ అనేది మనకి ఇందులో ఉండదన్నమాట. సో అలాంటి ఇండికేషన్ అయితే మనకి ఇక్కడ కనిపించలేదు. ఇంకా తర్వాత చెప్పుకోవాల్సింది వీళ్ళు జిరోస్కోప్ సెన్సార్ను కూడా వీళ్ళు ఇక్కడైతే స్కిప్ చేశారు. మనకి ఆల్మోస్ట్ అన్ని సెన్సార్స్ ఉన్నాయి, కానీ మనకి జిరోస్కోప్ సెన్సార్ అయితే మాత్రం ఇందులో మనకి లేదు. సో అలాగే వచ్చారు మన కెమెరాలో వచ్చేసరికి ఎటువంటి స్టెబిలైజేషన్ అనేది ఇవ్వలేదు, అంటే ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే మనకేమి వీలైతే ఇవ్వట్లేదు. సో అదొక మైనస్ అని చెప్పుకోవాలి. ఇంకా ఫ్రంట్ కెమెరాకి వచ్చేసరికి మనకి పోర్ట్రైట్ విషయంలో వచ్చేసరికి చాలా స్ట్రగుల్ అవుతుంది, అదొక మైనస్ అని చెప్పుకోవచ్చు. తర్వాత అలాగే మనకి కెమెరాలో వచ్చేసరికి స్లో మోషన్ కూడా ఇవ్వలేదు. ఇప్పుడు చాలా మంది స్లో మోషన్ కూడా కావాలనుకుంటున్నారు, బట్ వచ్చేసరికి మనకి కెమెరాలో స్లో మోషన్ కూడా లేదు. సో ఓవరాల్గా చెప్పాలంటే కెమెరా వచ్చేసరికి ఒక యావరేజ్ కెమెరా. నేను కెమెరా రివ్యూలో అయితే చెప్పాను, సో అక్కడైతే మీరు చూడొచ్చు. సో ఇవి ఫ్రెండ్స్ నాకు ఇందులో కాన్స్ అయితే నాకు అనిపించినాయి. సో మనకి పెద్దగా కాన్స్ అయితే నాకేమీ కనిపించలేదు. మనకి ఇంకా ప్రాసెసర్ విషయానికి వచ్చేసరికి 9000 బడ్జెట్లో కనుక మనం చూసుకుంటే ప్రాసెసర్కి వంక పెట్టడానికి అయితే లేదు. 450 ప్రాసెసర్ ఇచ్చారు. సో 450 దాటి ఇంకా ఏమైనా ప్రాసెసర్ ఇస్తే బడ్జెట్ అయితే
అయితే పెరిగిపోద్ది. ఎందుకంటే ఈ బడ్జెట్లో వీళ్ళు వచ్చేసరికి నాకు బాగా నచ్చింది ఏంటంటే నాచ్ ఇచ్చారు ఆ బడ్జెట్లో వచ్చేసరికి. అలాగే ఆ బడ్జెట్లో మనకి రేర్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఇచ్చారు. ప్రీమియం లుక్తో మనకి డిజైన్ అయితే దొరుకుతుంది ఇక్కడ వచ్చేసరికి. అలాగే మనం అసలు బ్యాటరీ లైఫ్ చూసుకుంటే చాలా అంటే చాలా గుడ్ బ్యాటరీ లైఫ్ ఇచ్చారు. మీరు మంచి బాగా హెవీ యూజర్ అయితే మాత్రం ఖచ్చితంగా మీరు 9000 బడ్జెట్లో మీరు ఒక మొబైల్ కొనాలనుకుంటే ఇది మంచి ఆప్షన్ అవుతుంది అనమాట ఇక్కడ వచ్చేసరికి. అలాగే వచ్చేసరికి మనకి డ్యూయల్ VoLTE సపోర్ట్ కూడా ఇచ్చారు. సో ఇంకా అన్నిటికన్నా ప్రధానంగా మనకి ఇందులో ఫేస్ అన్లాక్ అనమాట. సో ఫేస్ అన్లాక్ వచ్చేసరికి మీరు చూడొచ్చు ఎంత స్పీడ్గా తీసుకుంటుందో. అసలు మనకి ఎప్పుడు అన్లాక్ అవుతుందో కూడా మనకైతే తెలియట్లేదు. సో అలాంటి ఫేస్ అన్లాక్ అయితే మనకి ఇందులో అయితే ఇచ్చారనమాట. ఇవన్నీ మనం ఈ 9000 బడ్జెట్లోనే మనకి ఇవన్నీ దొరుకుతున్నాయి. సో ఓవరాల్గా చెప్పాలంటే ఈ బడ్జెట్లో మనకి చెప్పుకోవాలంటే మంచి మొబైలే అవుతుంది. బట్ వచ్చేసరికి మనకు ఏదైతే రియల్మీ 1 ఉందో రియల్మీ 1తో కంపేర్ చేసుకొని చూసినట్టయితే ఫింగర్ ప్రింట్ అలాగే వచ్చేసరికి నాచ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఈ 3 పెంచి దానికన్నా మిగిలిన విషయాలు అన్నింటిలోనూ తగ్గించేశారని చెప్పాలి. సో ఈ 3 మనకు ఆ మొబైల్తో కంపేర్ చేసుకుంటే ఎక్కువైనాయి. ఇంకా మిగిలిన విషయాలన్నింటిలో కొంచెం తగ్గింది. తగ్గినప్పటికీ ఏ విషయంలోనూ మనం ఇప్పుడు ఈ బడ్జెట్ పరంగా చూసుకుంటే మాత్రం తీసేసే మొబైల్ అయితే కాదు. మీరు 9000 బడ్జెట్లో ఉంటే ఖచ్చితంగా ఇది మీరు కొనగలిగే మొబైల్ అనమాట. సో మా మదర్ ఒక మొబైల్ పంపించరా, నేను నీ వీడియోస్ చూసుకోవడానికి అలాగే వచ్చేసరికి నీతో వీడియో కాల్స్ మాట్లాడడానికి ఒక మంచి మొబైల్ కావాలని ఎప్పుడు అడుగుతుంది. సో ఈ మొబైల్ తనకైతే నేను పంపించేస్తున్నాను. సో నాకు నచ్చింది ఈ మొబైల్ కూడా. సో తనకు కూడా నచ్చుతుంది డిజైన్ కానీ పరంగా చూసుకుంటే మనకి ఈ బడ్జెట్లో మనకి మన సిస్టర్కి కానీ మన మదర్కి కానివ్వండి ఎవరికైనా ఇవ్వడానికి కూడా చాలా బాగుంటుందని నా అభిప్రాయం అనమాట. సో ఈ వీడియో ద్వారా మీరు రియల్మీ 2 ఫుల్ రివ్యూ చూశారు కదా. సో మొబైల్ ఎలా ఉందనేది కూడా మీరు తెలుసుకున్నారు. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయగలరు. అలాగే యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలా మీ సలహా సందేహాలు ఏమంటే కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.